ఈ లంచాలు తీసుకోవడం, ఇది భూ కబ్జాలు గాని ఇలాంటివి ఏవి కూడా చేయరనమాట. ఇలాంటి రాజకీయ నాయకుల్ని మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాము. అవును. అవును. సో ఇలా అన్ని తనలో నాకు బాగా నచ్చాయి. సో చా ఒక పొలిటీషియన్ ఇలాంటి క్వాలిటీస్ అనేవి ఎవరికీ ఉండవేమో. మాక్సిమం చాలా మంది కరప్షన్ చేస్తూ ఉంటారు. చాలా మంది అన్ని చేస్తూ ఉంటారు. కానీ ఇతను అలాంటివి ఏవీ లేకుండా చాలా నీతి నిజాయితీతో ఉన్న వ్యక్తి కాబట్టి నాకు అవన్నీ అతనిలో బాగా నచ్చాయి క్వాలిటీస్. సో నిజాయితీ చూసి మీరు పడిపోయారంటారు. అండ్ మీ అంటే ఈ క్వశ్చన్ అడగచ్చు లేదో నాకు తెలియదు. మీరు కంఫర్టబుల్ అయితే ఆన్సర్ చెప్పండి. మీ లవ్ స్టోరీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? లవ్ స్టోరీ అనేది మేమంటూ స్టార్ట్ చేయలేదు. ఏమీ లేకుండానే వాణి క్రియేట్ చేసి ఏదో స్టోరీ ఉందని క్రియేట్ చేసి అందరికి తను ఎలిగేషన్స్ చేసింది. అవును. అలా ఆమె క్రియేట్ చేసింది. లవ్ ఉంది అని అందరికి ఆమె అంటే మా అభిమానాన్ని, అతని మీద ఉన్న నా అభిప్రాయాన్ని, అతని మీద ఇష్టాన్ని, గౌరవాన్ని ఆ విధంగా క్రియేట్ చేసి చెప్పింది. సో ఆ విధంగా పోర్ట్రేట్ అయింది సొసైటీలో. సో తర్వాత కూడా సో బిఫోర్ దట్ అయితే మీకు మంచి ఫ్రెండ్ అలా మాత్రమే బిఫోర్ దట్ అంటే మంచి చెప్పాను, మంచి ఫ్రెండ్, ఫిలాసఫర్. నేను ఒక మంచి ఫ్యాన్ ని, అతనికి అభిమాని. నేను కూడా అందరూ ఈ లక్షల మంది ప్రజలు ఎలాగా అభిమానులు, నేను కూడా వన్ ఆఫ్ ద ఒక అభిమాని అతనికి. ఓకే. సో ఆవిడ అలా పోర్ట్రేట్ చేయడం వల్ల మీకు స్టార్ట్ అయింది అంటారు. అండ్ మీలో ఆయనకి నచ్చే క్వాలిటీ ఏంటి? బాగా నచ్చే క్వాలిటీ? నాలో నచ్చే క్వాలిటీ మీరు ఎప్పుడైనా శ్రీనివాస్ గారికి ఇంటర్వ్యూ చేసి అడగండి. ఓకే. సో మీకైతే ఆయనలో నచ్చేది ఏంటి? లైక్ నిజాయితీ కాకుండా చెప్పాను కదా ఇప్పుడే, అతని సిన్సియారిటీ, అతని హానెస్టీ, అతని హ్యూమానిటీ. సిన్సియారిటీ, హానెస్టీ, హ్యూమానిటీ, ఇవన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్, ఫ్రాంక్నెస్, ఇవన్నీ అతనిలో నాకు చాలా ఇష్టం. ఓకే. ఓకే మ్యామ్. అండ్ మేము విన్నది ఏంటంటే మీకు ఏవో ముద్దు పేర్లు ఉన్నాయి అని విన్నాము. అంటే మీరు కూడా మొన్న కాల్ మాట్లాడుతూ అన్నారు. యాక్చువల్ గా శ్రీనివాస్ గారికి నేను రాజా అని పిలుస్తాను యాక్చువల్ గా. ఎందుకంటే అతనికి ఒక కింగ్ కు ఉన్న క్వాలిటీస్ అన్ని ఉన్నాయి కాబట్టి నేను అతన్ని రాజా అని సంబోధిస్తూ ఉంటాను. ఇప్పుడే కాదు, అప్పటి నుంచి కూడా నేను తనకి రాజా అనే పిలుస్తూ ఉంటాను. రాజా అని పిలుస్తూ ఉంటాను. తను నన్ను రాజు అని ఎందుకు పిలుస్తారంటే, నా పేరు యాక్చువల్ నేమ్, రిజిస్టర్డ్ నేమ్ మాధురి, కానీ నాకు ఇంటి అమ్మవారి పేరు రాజలక్ష్మి అని పేరు ఉంది కాబట్టి ఇంట్లో నన్ను అభిమానించే వ్యక్తులు, నాకు దగ్గర వ్యక్తులు, నానమ్మ, అమ్మ, ఇలా అందరూ రాజు అని పిలుస్తారు కాబట్టి శ్రీనివాస్ గారు కూడా నన్ను కొంచెం ఇలా ఈ విధంగా ఇష్టపడతారు కాబట్టి తను కూడా నాకు రాజు అని పిలుస్తారు. సో ఈ రెండు క్యూట్ నేమ్స్ ఇలా సింక్ అయ్యాయి అంటారు. రాజు యాక్చువల్లీ బాగుంది, ఇది వినడానికి కూడా బాగుంది. మీరంతా రాజా రాణి చూస్తుంటారు, రాజు రేర్ గా చూస్తారు. అది ఇప్పుడు మన రాజుని చూస్తున్నాం. అంతే లక్ష్మి. యా. అండ్ మీరు ఎక్కడెక్కడికి ట్రావెల్ చేశారు? శ్రీనివాస్ గారు నేనా? ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కూడా, టెంపుల్స్ అన్ని కూడా చూసాం మాక్సిమం అన్ని. ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు ఎక్కువగా తిరుపతి అంటే క్యాడర్ ఎక్కువ మంది స్వామి దర్శనం అడుగుతూ ఉంటారు, కార్యకర్తలు, ప్రజలు అందరూ. సో వాళ్ళని ఎవ్రీ మంత్ తీసుకెళ్లి చాలా మందికి దర్శనాలు చేయించేవాళ్ళం. ఆ విధంగా తిరుపతి చాలా సార్లు వెళ్ళాం. షిరిడి, కేరళ ప్లేసెస్ అన్ని, చాలా ప్లేసెస్ అన్ని తిరిగాం. హైదరాబాద్ అంతా, చెన్నై, వయనాడ్. అండ్ దువ్వాడ శ్రీనివాస్ గారికి ఇష్టమైన ఫుడ్ ఏంటి? దువ్వాడ శ్రీనివాస్ గారికి నాటుకోడి ఇగురు అంటే చాలా ఇష్టం. పొటాటో ఫ్రై ఇష్టం, సాంబార్ ఇష్టం అతనికి బాగా. మీరు ఎప్పుడైనా వండి పెట్టారా మరి? ఈ 2 years గా నేనే అతనికి వండి పంపించేదాన్ని క్యారేజ్లు అవి. చెప్పానుగా, ఈ 2 years తను బయట ఒంటరిగా ఉండేటప్పుడు రోజు ఫుడ్ నేనే పంపించేదాన్ని. ఓకే. సో మీరు బాగా వంట చేస్తారా? అది ఆయనకి చాలా ఇష్టం అనుకుంటా అయితే. అవును, నేను వంట బాగా చేస్తాను. మీరు కూడా వస్తే మీకు లంచ్ చేసి పెడతాను. ఖచ్చితంగా వస్తాను. మ్యామ్ మీరు బాగా సాంగ్స్ పాడతారు అని చెప్పి విన్నాము. బాగా సాంగ్స్ పాడతారు అని? బాగా సాంగ్స్ ఏం లేదు లక్ష్మి, మామూలు జస్ట్ చిన్న బాత్రూమ్ సింగర్ అంతే. యాక్చువల్గా నేను ప్రొఫెషనల్ గా భరతనాట్యం టీచర్ ని. భరతనాట్యం టీచ్ చేస్తూ ఉంటాను పిల్లలకి. చాలా మంది పిల్లలకి భరతనాట్యం నేర్పించాను, చాలా మందికి. థౌజండ్స్ లో పిల్లలకి నేర్పించాను. పెద్దవాళ్ళకి, లేడీస్ అందరికి కోలాట నేర్పించాను. చాలా దగ్గర ప్రోగ్రామ్స్ ఇప్పించాను, లేడీస్ తో, పిల్లలతో చాలా దగ్గర ప్రోగ్రామ్స్ ఇప్పించాను.
నాకు భరతనాట్యం అంటే ముందు నుంచి ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి. ఓకే. సో సాంగ్స్ కూడా పాడతారు మీరు చాలా బాగా అని చెప్పి విన్నాం అనమాట. సో ఆయనకి ఏ సాంగ్స్ ఇష్టం? దుబాడ శ్రీనివాస్ గారికి పర్టికులర్గా ఏ సాంగ్స్ ఇష్టం? దువ్వాడ శ్రీనివాస్ గారికి పర్టికులర్ గా సీనియర్ ఎన్టీఆర్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. సీనియర్ ఎన్టీ రామారావు గారు నా ఓకే. పాటలన్నీ కూడా అతనికి చాలా ఇష్టం. ఓకే. సో మీతో ఎప్పుడైనా పాడించుకున్నారా మరి? ఏంటి లక్ష్మి? మీతో ఎప్పుడైనా ఇలా మాధురి సాంగ్ పాడమని ఎప్పుడైనా అడిగారా మిమ్మల్ని? అంటే ఎప్పుడైనా ఇలా లాంగ్ జర్నీస్ చేస్తున్నప్పుడు, ఎప్పుడైనా ట్రావెలింగ్ లో అలా సరదాగా పాడమంటే అలా పాడేదాన్ని. ఓకే. మా మా ప్రేక్షకుల కోసం ఒకసారి పాడొచ్చు కదా! ఆల్రెడీ పాడి ఈ కరిగిపోయాను కర్పూర వినలా అని దానికి ట్రాల్స్ కూడా గురై చాలా విపరీతమైన ట్రాల్స్ చేస్తారు లక్ష్మి. అయ్యో! ఇంకా మళ్ళా మేడం ట్రోలర్స్‌ని మీరు పట్టించుకుంటారా? మీరు ఎవరికైనా అసలు భయపడతారా చెప్పండి? ఆ! భయం మీ లేదు లేదు బ్లడ్ లోనే లేదా అని మీరే అంటూ ఉంటారు గదా! లేదు లేదు అన్ని పాజిటివ్ గానే తీసుకుంటున్నాను. అంతా అవును. పాజిటివ్ స్పిరిట్ తోనే ఉన్నాను. అలా ఏం పట్టించుకోవట్లేదు. అవును. పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేంగా మనం. ఏ అంతే ఫీల్డ్ గదా! లోని కూడా వెళ్ళలేము. అవును. అమ్మాయిలు ఎవరు కూడా ఏ ఫీల్డ్ లోని కూడా ముందుకు వెళ్ళలేరు ఇలాంటివన్నీ పట్టించుకుంటే. అవును. దుబ్బాడ గారి ఫ్యాన్స్ కోసం ఒక్క 2 లైన్‌లు ప్లీజ్. దువ్వాడ గారి ఫ్యాన్స్ కోసం ఇంకొకసారి ఎప్పుడైనా పాడతాను. పాడతా. సో ఇప్పుడైతే పాడంటారా? పోనీ నా కోసం పాడండి. అంటే కొంచెం కోల్డ్ ఉంది, వాయిస్ బాగాలేదు, అందుకే పాడలేదు. మేడం మీ వాయిస్ బాగాపోయినా బానే ఉంటదండి. ప్లీజ్ మేడం ఒక్కసారి పాడండి. ఆల్రెడీ పాడాను కదా లక్ష్మి, కరిగిపోయాను కర్పూర వినలా. ఇం ఇంకా మరి ఎన్టీఆర్ సాంగ్ ఏదో అన్నారు కదా! పోనీ అది? అతనికి ఎన్టీఆర్ సాంగ్స్ అన్ని కూడా ఇష్టమే. సీనియర్ ఎన్టీఆర్ పాటలు అంటేనే చాలా ఇష్టం అతనికి. హీరోగా అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ ని, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మూవీస్ చూస్తూ ఉంటారు అతను. ఇంకెవరి హీరోస్ మూవీస్ చూడరు అసలు. ఓకే. మేడం ఒక్క పాట ఏదైనా పాడండి ప్లీజ్. ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఒక్క పాట పాడండి. ఏం పాట చెప్పు లక్ష్మి, నువ్వే, నీకోసం పాడతాను. నా కోసమా? మీ ఇష్టం ఏదైనా. అంటే మీకు దుబాడ శ్రీను గారికి బాగా ఇష్టమైన సాంగ్ ఏదైనా పాడండి. అతనికి ఎన్నో పాటలు ఇష్టం. అందులోంచి ఏదో ఒక పాట. క్లాసికల్ సాంగ్స్ యాక్చువల్ గా ఎక్కువ ఇష్టం శ్రీనివాస్ గారికి. తనకి భరతనాట్యం కూడా క్లాసికల్ గానే భరతనాట్యం, కోలాటం అవి కూడా అతనికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఓన్లీ ఓకే. భరతనాట్యం ఇష్టం. క్లాసికల్ అన్నమాచారి కీర్తన, క్లాసికల్ అన్ని ఇష్టం. ఓకే. క్లాసికల్ సాంగ్ పాడతాను. అతనికి పాడండి. క్లాసికల్ సాంగ్స్ ఇష్టం. ఓకే. అతనికి ఇష్టమైన క్లాసికల్ సాంగ్ పాడతాను. హ్మ్. ముద్దుగా యశోద పాడతాను. పాడండి. బాగుంటది ఆ పాట. నాకు కూడా ఇష్టం. దానికి డాన్స్ కూడా బాగా చేస్తాను ముద్దుగా యశోద సాంగ్ కి. ఓకే. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు, దిద్దరాని మహిమల దేవకి సూతుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు, దిద్దరాని మహిమల దేవకి సూతుడు. ముద్దుగారే యశోద. బాగా పాడారు మ్యామ్ మీరు. భలే థ్యాంక్ చక్కగా యూ లక్ష్మి. చక్కగా పాడారు. మీరు డాన్స్ కూడా చాలా బాగా చేస్తారు. నేను రీల్స్ లో చూస్తున్నా మాధవి మీ తెలుగు అమ్మాయి అని చెప్పి బాగా చేస్తున్నారు రీల్స్. ఫాలో అవుతున్నావా లక్ష్మి? అవుతా ఉంటా మ్యామ్. మీరు చేస్తూ ఉంటారు కదా డాన్స్, అవి చేస్తూ ఉంటారు, రీల్స్ చేస్తూ ఉంటారు. అండ్ నాకు చిన్న డౌట్, అంటే అడగకూడదో తెలియదు కానీ, మీరు దుబాడ శ్రీనివాస్ గారు ఎప్పుడైనా కలిసి రీల్స్ చేయడం, డాన్స్ చేయడం లాంటివి ఏమైనా చేశారా? లేదు లక్ష్మి, అతను అసలు డాన్స్ అలాంటివి చేయరు అసలు. ఓన్లీ స్పీచ్లు ఫెరోషియస్ గా ఉంటారు అంతే, అంతవరకే. డాన్సులు అలాంటివి అసలు అతను ఎప్పుడు చేయలేదు అసలు. ఓకే. సో మీ హాబీస్ ఏంటి మేడం? అంటే ఇప్పుడు డాన్స్ బాగా చేస్తారు, పాటలు కూడా బాగా పాడుతున్నారు. డాన్స్ కాకుండా నా హాబీ కుకింగ్ లక్ష్మి. కుకింగ్ బాగా చేస్తాను. గార్డెనింగ్ ఇష్టం. మొక్కలు అంటే చాలా ఇష్టం నాకు. గ్రీనరీ చాలా ఇష్టం. మొక్కలు అంటే చాలా ఇష్టం. ఓకే. నార్మల్గా జనరల్గా అడుగుతా, మీరు ఏం చదువుకున్నారు? ఈ పాలిటిక్స్ లోకి రాకముందు ఏం చేసేవారు?
నేను బిజినెస్ చేసేదాన్ని లక్ష్మి. పాలిటిక్స్ లోకి రాకముందు నేను పెట్రోల్ బంక్ రన్ చేశాను. ఎస్ఆర్ పెట్రోల్ బంక్ అని పెట్రోల్ బంక్ రన్ చేశాను. ఓకే. పెట్రోల్ బంక్ రన్ చేస్తూ నాకు ముందు నుంచి భరతనాట్యం ఇష్టం కదా. ఇది అవును. చాలా మంది కళ నేర్చుకోవాలనే ఉద్దేశంతో డాన్స్ స్కూల్ ఒకటి స్టార్ట్ చేశాను టెక్కల్లోనే. ఓకే. డాన్స్ స్కూల్ స్టార్ట్ చేసి అందరికి ఫ్రీగా క్లాసెస్ చెప్పేదాన్ని. ఎవ్రీ ఈవినింగ్ 5 to 7 క్లాసెస్ చెప్పేదాన్ని. మార్నింగ్ అంతా బంక్ లోనే ఉండి బిజినెస్ అవి చూసుకునేదాన్ని. సో ఓకే. ఎప్పుడైతే ఈ పాలిటిక్స్ లోకి వచ్చానో కంప్లీట్ గా ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇంకా పాలిటిక్స్ లోనే ఉండాలి, ఇంకా పార్టీ కోసం వర్క్ చేయాలనే ఆలోచనతో బంక్ కూడా క్లోజ్ చేసేసాను ఈ 2 years లో. ఓకే. బంక్ కూడా క్లోజ్ చేశాను, డాన్స్ స్కూల్ కూడా క్లోజ్ చేసేసి కంప్లీట్ గా పాలిటిక్స్ లోనే ఉన్నాను 2 years నుంచి కూడా. ఓకే. మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి మేడం? మా ఫాదర్ రియల్ ఎస్టేట్ బిజినెస్, తను అపార్ట్మెంట్స్ అవి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు, బిల్డర్. ఓకే. నాకు ఒక సిస్టర్ ఉంది, వాళ్ళ హస్బెండ్ డాక్టర్. హ్మ్. పిల్లలు నాకు ముగ్గురు అమ్మాయిలు, వాళ్ళు శ్రీకాకుళంలో చదువుతున్నారు. ఓకే. ఇంకా 6th క్లాస్ ఇంకా యూకేజీ చదువుతున్నారు, చిన్న పిల్లలు. ఓకే. ఫైన్. ఫైన్. వాళ్ళు కూడా డాన్స్ బాగా చేస్తారు. స్పోర్ట్స్ లో కూడా మా రెండో పాప స్పోర్ట్స్ లో కూడా ఫస్ట్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. కెరాటీలో చాలా గోల్డ్ మెడల్స్ అవి సంపాదించుకుంది. నేషనల్ లెవెల్స్ లో కూడా ఫస్ట్ వచ్చింది తను. అవును. మరి అన్ని మీ పోలికలే కదా! మీరే చాలా యాక్టివ్‌గా ఉన్నప్పుడు మరి మీ పిల్లగా ఆడపిల్లలు అన్నిట్లో ఉండాలి, అన్నిట్లో ముందంజలో ఉండాలి, బాగా చదువుకోవాలి, యాక్టివ్ గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి అని నా ఒపీనియన్ లక్ష్మి. అవునవును. కాదు మ్యామ్, అంటే ఇన్ని ఇయర్స్ మీ లైఫ్‌ని మీరు లైక్ బయట పెట్టకుండా ఉన్నారు కదా! లైక్ సోషల్ మీడియాలో కూడా మీరు అంతకుముందు లేరు అనుకుంటున్నా. ఈ మధ్యనే యాక్చువల్ గా ఈ ఇష్యూ జరగక ముందే నేను అప్పుడే యూట్యూబ్, అంటే మొన్నటి వరకు పాలిటిక్స్ లో బిజీగా ఉన్నాం కదా లక్ష్మి. అవునవును. ఇప్పుడు అసలు నిద్రపోయడానికి కూడా టైం ఉండేది కాదు. మార్నింగ్ ఎప్పుడో 5 కి లేస్తే నైట్ 2 వరకు కూడా మేము దీనికోసం వర్క్ చేసుకుంటే సరిపోయేది, టైం కూడా లేదు. కొంచెం ఇప్పుడు మన దురదృష్టం, రాష్ట్ర ప్రజల దురదృష్టం, జగనన్న ఓడిపోవడం జరిగింది. సో ఇప్పుడు కొంచెం టైం దొరికింది కదా, అందుకని ఒక యూట్యూబ్ ఛానల్ జస్ట్ అప్పుడే ఇంకా ఓపెన్ చేశాను. జస్ట్ ఈ 1 month అవుతుంది నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి. ఓకే. కొంచెం ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తీసుకొని ఇందులో కొంచెం ఎలాగా నాకు భరతనాట్యం అవి వచ్చు కదా, ఇష్టం కుకింగ్ కాబట్టి. ఇంట్రెస్ట్. సో కుకింగ్ వీడియోస్ అవి వ్లాగ్స్ చేద్దామని జస్ట్ అప్పుడే ఇంకా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. ఈ లోపే ఇవన్నీ జరిగిపోయాయి. అవునవును. అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అలా సింక్ అయిపోయింది. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కూడా స్టార్ట్ చేశారు కదా! అది ఇష్యూకి ముందే స్టార్ట్ చేశారా? లేకపోతే ఆ ఇష్యూకి ముందే కొన్ని వీడియోస్ అవి ఉండేవి. ఆ! ఇంకా అందరూ ఫాలోవర్స్ బాగా పెరిగి, అందరూ కూడా ఫ్యాన్స్ బాగా పెరిగి, అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. అక్క నువ్వు వీడియోస్ చెయ్యు, నీకోసం మేము వెయిట్ చేస్తున్నాం, నీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నాం అని స్పెషల్ రిక్వెస్ట్లు కూడా చేస్తున్నారు. సో అలాగా కొంచెం వీడియోస్ అవి చేస్తున్నాం. ఓకే. సో నార్మల్‌గా చూసుకుంటే ఇప్పుడు పొలిటిక్స్‌లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ప్రెషర్ ఉంటది కదా! సో దువ్వాడ శ్రీను గారికి కూడా ఎక్కువ ప్రెషర్ ఉండేది కదా! మీరేమైనా సజెషన్స్ ఏమైనా ఇచ్చేవారా? ఆ ప్రెషర్‌ని కొంచెం కూల్ చేయడానికి అన్నట్టు. సజెషన్స్ అంటే అతనికి ఒకరు సజెషన్స్ ఇచ్చే స్టేజ్ లో లేరు. అతనికి అన్ని తెలుసు. తను ప్రెజర్, స్ట్రెస్ అన్ని కంట్రోల్ చేసుకొని తను రాజకీయం చేయగలిగే సత్తా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దువ్వాడ శ్రీనివాస్ గారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అన్ని ఫేస్ చేసుకోగలరు అతను. అతని దగ్గర మనం నేర్చుకోవాలి, మనం సజెషన్స్ తీసుకోవాలి. అతనికి సజెషన్స్ ఇచ్చే స్థాయి నాది కాదు. అతని దగ్గర నేను చాలా నేర్చుకున్నాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత. ఎలా స్ట్రాంగ్ గా ఉండాలి, ఎలా స్టబాన్ గా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, ఈ రాజకీయంలో ఎలా ఎదగాలని సజెషన్స్ అతని దగ్గర నేను చాలా తీసుకున్నాను. ఓకే. చాలా విలువలు కలిగిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ గారు. అవును. అతనికి ఒకరు సజెషన్ ఇచ్చే స్థాయిలో అతను లేరు. అతని దగ్గర సజెషన్ తీసుకునే సిచ్యువేషన్ లో నేనున్నాను. అంటే ఒకానొక సిట్యుయేషన్‌లో ఎవరైనా కొంచెం డల్ అవుతారు కదా! అలాంటప్పుడు మీరేమైనా కొంచెం హెల్ప్ చేశారా? నేను ఎప్పుడు సపోర్ట్ గా 100% నా సపోర్ట్ ఎప్పుడు ఉండేది. నేను అన్ని ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసేదాన్ని. కంప్లీట్ గా మొత్తం నా మీద అతను కంప్లీట్ గా ప్రజల్లో ఉండేవాళ్ళు కదా. మార్నింగ్ అవును. గడప గడప కార్యక్రమాన్ని మార్నింగ్ 5కి వెళ్తే నైట్ ఎప్పుడో 12, 1 ఇలా వచ్చేవాళ్ళు తిరిగి. ఇన్ ద మీన్ వైల్ ఏమైనా కార్యక్రమాలు ఉన్నా, ఏమైనా ఉన్నా అవన్నీ నేను టాకిల్ చేసి అవన్నీ నేను చూసుకునేదాన్ని. అవన్నీ మేనేజ్ చేసేదాన్ని. ఓకే. సో మీ దువ్వాడ శ్రీను గారు మీరు వెళ్ళిన ప్లేసెస్‌లో మీ ఫేవరెట్ స్పాట్ ఏంటి? లైక్ ఫేవరెట్ ప్లేస్ ఆర్ ఫేవరెట్ టెంపుల్ అలా? ఫేవరెట్ ప్లేస్ అంటే వైనాడ్ చాలా బాగుంది లక్ష్మి, చాలా బాగుంది. మొన్న వరదల వల్ల ఇలా అయిపోయింది కానీ చాలా బ్యూటిఫుల్ ప్లేస్. బ్యూటిఫుల్ నేచర్ కి చాలా దగ్గరగా చూపించే ప్లేస్ వైనాడ్. ఓకే. సో మీరు ఫ్యూచర్‌లో వెళ్ళాలనుకునే ఫేవరెట్ ప్లేస్ ఏమైనా ఉందా? ఫ్యూచర్ లో వెళ్ళాలి అనుకునే ఫేవరెట్ ప్లేస్?
ప్లేసా? ఉమ్, నాకైతే ఫ్యూచర్ లో మాల్దీవ్స్ వెళ్ళాలని ఉంది. మాల్దీవ్స్ నేను వెళ్ళలేదు. మాల్దీవ్స్ వెళ్ళాలని ఉంది. ఓకే, అంటే మీరు ఒక్కరేనా, మీరు శ్రీను గారు కలిసి? శ్రీనివాస్ గారికి పాస్పోర్ట్ లేదు లక్ష్మి. ఈ ఈ టీడీపీ ప్రభుత్వం అతని మీద కట్టగట్టి ఆ అన్ని అక్రమ కేసులు అన్ని బనాయించి అతని మీద చాలా ఫాల్స్ కేసెస్ అన్ని పెట్టి పాస్పోర్ట్ రాకుండా చేశారు. ఓకే, సో మరి ఎలా మరి ఇప్పుడు ఒకవేళ వెళ్ళాలనుకుంటే? శ్రీనివాస్ గారికి ఎప్పుడు పాస్పోర్ట్ వస్తే అప్పుడు వెళ్తాం. మ్యామ్, ఇప్పుడు మీరు శ్రీను గారు మామూలుగా లాంగ్ డ్రైవ్ కి వెళ్తూ ఉంటారు కదా, అప్పుడు ఈ పొలిటికల్వి కాకుండా ఇంకేమైనా మాట్లాడుకుంటూ ఉంటారా? పొలిటికల్ గా ఎక్కువ మాక్సిమం శ్రీనివాస్ గారు 100% పొలిటికల్ గా మాట్లాడతారు. అతను ఒక 10 పదాలు మాట్లాడితే అందులో 9 పదాలు జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ఉంటాయి కంప్లీట్ గా. ఓకే, మాక్సిమం పాలిటిక్స్ కోసమే మాట్లాడతారు. అతను ఎక్కువ అయితే- పాలిటిక్స్ కోసం, కార్యకర్తల కోసం, ప్రజల కోసం ఇవే మాట్లాడతారు. ఎక్కడైనా టైం కొంచెం దొరికితే మూవీస్ కోసం మాట్లాడతారు. అతను కొంచెం మూవీస్ ఇంట్రెస్ట్ కాబట్టి అవుట్ ఆఫ్ 10 ఒక 2% మూవీస్ కోసం మాట్లాడతారు. మూవీస్ అంటే Movies. నాకు చిన్న డౌట్ వచ్చింది. మీరు ఆయన పెట్టి ఏదో మూవీ తీశారు అని చెప్పి విన్నాం. ఏంటి లక్ష్మి? మీరు ఆయన పెట్టి ఒక మూవీ తీశారంట కదా? ఆ మూవీ వాలంటీర్ అని ఒక మూవీ తీశాను లక్ష్మి. అందులో శ్రీనివాస్ గారే మేజర్ రోల్ ప్లే చేశారు. ఓకే, ఎమ్మెల్యే క్యారెక్టర్ అందులో ఆ మూవీలో. ఓకే, వాలంటీర్ ని వ్యవస్థని అవన్నీ చూపించే విధంగా వాలంటీర్ అని ఒక మూవీ తీసాం. శ్రీనివాస్ గారు కంప్లీట్ గా యాక్ట్ చేశారు, ఫుల్ ఫ్లెడ్జ్ గా అందులో యాక్ట్ చేశారు. అది కొంచెం నేను అది థియేటర్ లో రిలీజ్ చేయలేకపోయాను లక్ష్మి. ఓకే. ఇప్పుడు నా అకౌంట్, నా పర్సనల్ యూట్యూబ్ అకౌంట్ లో ఒక 2-3 days లో మళ్ళీ మూవీ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సో మేమైతే దువ్వాడ శ్రీను గారిని హీరోగా కూడా చూడొచ్చు అయితే. మ్యామ్, ఇప్పుడు Yeah. ఆయన ఎలాంటి సినిమాలు చూడడానికి ఇష్టపడతారు శ్రీను గారు? ఓల్డ్ క్లాసిక్ మెలోడీ మూవీస్ అన్ని బాగా ఇష్టపడతారు. ఎక్కువగా సీనియర్ ఎన్టీఆర్ మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటారు. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ మూవీ రాగానే థియేటర్ లో చూస్తారు ఖచ్చితంగా. First day, first జూనియర్ show. ఎన్టీఆర్ మూవీ తనకు మూవీస్ ఇంట్రెస్ట్. అవుట్ ఆఫ్ ద పాలిటిక్స్ తనకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే మూవీ ఇంట్రెస్ట్. ఓకే. ఎందుకంటే తను ముందు అసలు హీరో అవుదాం అనుకున్నారంట. తను అవునా? హీరో Okay. తను యాక్టింగ్ లో కూడా డిప్లొమా తీసుకున్నారు. తను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో అప్పట్లో యాక్టింగ్ కూడా నేర్చుకొని అవన్నీ చూసి కొంచెం ఎక్కువ సెల్ఫ్ రెస్పెక్ట్ కదా, ఎవరి దగ్గర ఎక్కువ రిక్వెస్ట్ చేయలేక, ఎవరికి బతమలడం ఇష్టం లేక ఆ ఫీల్డ్ ని వదిలేసి మళ్ళీ తనంతటి తాను ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకొని మళ్ళీ రాజకీయంలోకి రావడం జరిగింది. లేకపోతే అతనికి మూవీసే ముందు ఇంట్రెస్ట్. హీరో అవుదామని చాలా రోజులు హైదరాబాద్ లోనే ఉన్నారు. ఓకే, కొత్త విషయం అయితే దువ్వాడ శ్రీను గారి కోసం మాకు తెలిసింది. అవును, తను హీరోగా ట్రై చేశారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కూడా నేర్చుకొని దాంట్లో డిప్లొమా కూడా చేశారు. తనకి యాక్టింగ్ బాగా వచ్చు. మూవీస్ లో హీరోగా అప్పట్లో ట్రై చేసి ఎవరి దగ్గర ఎవరి కాళ్ళ దగ్గర ఉండడం ఇష్టం లేక తాను ఇండివిజువల్ గా ఉండాలన్న ఆలోచనతో మళ్ళీ వచ్చి మళ్ళీ తనకి ఇంకొక పార్ట్, కాలేజ్ డేస్ నుంచి తనకి రాజకీయాలంటే ఇష్టం. కాలేజ్ అప్పటి నుంచే తను రాజకీయాల్లో చాలా మేజర్ రోల్ ప్లే చేసేవాళ్ళంట. సో ఆ ఇంట్రెస్ట్ తో చిన్నప్పటి నుంచి తనకున్న ఉన్నతమైన భావాలతో మళ్ళీ పాలిటిక్స్ లోకి రావడం జరిగింది. లేదంటే అతను హీరో అవుదాం అనుకుని పొలిటీషియన్ అయ్యారు. మరి ఇప్పుడు ఫ్యూచర్ లో ఏమైనా ఆయన హీరోగా చూసే అవకాశం ఉందా? ఏమో అన్ని మేనేజ్ చేయగలరు కదా శ్రీనివాస్ గారు. ఏమో పాలిటిక్స్ తో పాటు అవి కూడా మేనేజ్ చేయగలరేమో చూడాలి మరి. అదే, అంటే ఆ విషయం మీద మీతో ఏమైనా మాట్లాడారా, ఇలా సినిమాల్లో చేద్దాం అంటే తనకైతే ఇంట్రెస్టే. అంటే ఇవి చేస్తూ ఒక 1%, 2% ఏదైనా మంచి క్యారెక్టర్ చెయ్యాలని అయితే ఉంది అతనికి. ఓకే, ఆయన ఫేవరెట్ హీరో హీరోయిన్ ఎవరు? చెప్పాను కదా, అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, ఇప్పట్లో జూనియర్ ఎన్టీఆర్. హీరోయిన్ వచ్చేసి హీరోయిన్ శ్రేయ అంటే ఇష్టం. ఓకే. అండ్ ఆయన చూడ్డానికి అయితే చాలా ఫిట్ గా కనిపిస్తారు. ఆయన ఏం చేస్తారు? లైక్ జిమ్ అలాంటివి ఏమైనా చేస్తారా? రోజు మార్నింగ్ జిమ్ చేస్తారు. డైట్ కూడా బాగా మెయింటైన్ చేస్తారు. ఏది పడితే అది తినరు. టైం టు టైం ఒక డైట్ పెట్టుకుంటారు, డైట్ ఫాలో అవుతారు. ఖచ్చితంగా రోజు మార్నింగ్ 1 hour జిమ్ చేస్తారు. ఓకే, అంటే ఆయన లైక్ 58, 59 అని విన్నా నేను. ఆయన అలా కనిపించరు యాక్చువల్లీ, చాలా ఫిట్ గా కనిపిస్తారు ఆయన. చాలా ఫిట్ గా ఉంటారు. మెయింటైన్ చేస్తారు, బాగా మెయింటైన్ చేస్తారు. జిమ్ చేస్తారు. మార్నింగ్ ఖచ్చితంగా జిమ్ చేస్తారు. ఫుడ్ కూడా డ్రై ఫ్రూట్స్ అవి తీసుకుంటారు. చాలా లైట్ ఫుడ్ తీసుకుంటారు. టైం టు టైం తీసుకుంటారు. ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అవును.
అండ్ అది పక్కన పెడితే మీ బ్యూటీ వెనక సీక్రెట్ ఏంటి మేడం? మీరైతే యంగ్ గా కనిపిస్తున్నారు బాగా. ఏంటి లక్ష్మి వాయిస్ బ్రేక్ అవుతుంది? మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి? నా బ్యూటీ సీక్రెట్ ఏం ఉంటది లక్ష్మి? అయ్యో, నీకంటే అందంగా లేదు, నువ్వే ఇంకా నాకంటే అందంగా ఉన్నావు, నువ్వే చెప్పాలి సీక్రెట్ అలా ఏంటో. ఏం లేదు మేడం. మీ ఫ్యాన్స్ ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో వచ్చి చూడండి, మీకు తెలుస్తుంది. చాలా మంది ఉన్నారు మీకు ఫ్యాన్స్. మా ఆఫీస్ లో కూడా ఉన్నారు మీకు ఫ్యాన్స్. ఏంటి మీ సీక్రెట్ ఏంటి? ఏం చేస్తారు? బ్యూటీ కేర్, ఫేస్ కేర్ చేయడం? కాన్ఫిడెన్స్ అంతే. మన కాన్ఫిడెన్స్ ఆన్ అవర్ ఫేస్, మన కాన్ఫిడెన్స్ మన సీక్రెట్. మన మన అందంగా ఉన్నాము, మనం చక్కగా ఉన్నామని అనే మన కాన్ఫిడెన్సే మనకు అందాన్ని ఇస్తుంది అంతే. ఎవరమైనా ఆడపిల్లలు ఎవరికైనా సరే కాన్ఫిడెన్సే బ్యూటీ. మన ఓకే. ఆత్మవిశ్వాసమే మన అందం. మ్మ్. ఓకే. సో మీరు ఇటీవల చాలా ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి, బయట చూస్తూనే ఉన్నాం. మీరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా బాధపడిన సిచ్యువేషన్ ఏంటి? బాధపడిన సిచ్యువేషనా? మ్మ్. బాధపడిన సిచ్యువేషన్ అంటే శ్రీనివాస్ గారు ఈ హౌస్ నాకు రిజిస్ట్రేషన్ చేసేసి, శ్రీనివాస్ గారు కొంచెం బిజినెస్ పని అదని చెప్పి బొరంపురం అవి వెళ్ళిపోయారు. తనకి ఫుడ్ అవి సరిగ్గా పాపం అక్కడ లేవు. ఎలా ఉన్నారో ఏంటో అని కొంచెం అది బాధ అనిపిస్తుంది. అయ్యో, ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మేడం? శ్రీనివాస్ గారు ఇప్పుడు బొరంపురంలో ఉన్నారమ్మా. తను ఏదో క్వారీ విషయంలో వర్క్ లో బొరంపురంలో ఉన్నారు. ఓకే. సో మేము ఇక్కడ మళ్ళీ కార్యాలయం ఇక్కడే రండి, ఇక్కడే కార్యాలయంలో మీ వర్క్స్ చేసుకోండి అంటే రావట్లేదు. అది కొంచెం బాధ అనిపిస్తా ఉంది. ఓకే. ఇప్పుడు ఫ్యామిలీ ఇష్యూస్ అన్ని సెటిల్ అయినట్టేనా, ఇంకా ఉన్నాయంటారా? వాళ్ళది కోర్టులో నడుస్తుంది, లీగల్ గా డైవర్స్ మ్మ్. పిటిషన్ వేసారు శ్రీనివాస్ గారు, అది కోర్టులో నడుస్తుంది. ఓకే. ఒక్క చిన్న క్వశ్చన్, అది అంటే జస్ట్ కొంచెం పర్సనల్ అనుకోండి. మీరు ఆయనకి ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా, లేకపోతే ఆయన మీకు ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా? శ్రీనివాస్ గారికి అసలు గిఫ్ట్లు ఇచ్చే అలవాటే లేదు అసలు. అయ్యో, మీరేమైనా ఇచ్చారా గిఫ్ట్? నేను అతని చేతికి ఒక బ్రాస్లెట్ ఉంటుంది కదా, ఆ బ్రాస్లెట్ నేను శ్రీనివాస్ గారికి బర్త్డే గిఫ్ట్ ఇచ్చాను, అది ప్లాటినం. ఓకే, అది మీరు ఇచ్చిందేనా? చూసారా మీరు? నేను ఇంటర్వ్యూస్ లో చూసాను, చూస్తే చూసాను, మీకు ఇంటర్వ్యూలో చూసాను. ఆంటీ కనిపిస్తుంది. అది బాగుంటది నిజంగానే. థ్యాంక్ యూ. అండ్ ఈ వ్యాలంటైన్స్ డే లాంటివి ఏమైనా జరుపుకుంటారా మీరు? లైక్ లాస్ట్ 2 years లో. నెక్స్ట్ ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ దెన్ ఆన్సర్. శ్రీనివాస్ గారికి అలాంటివి ఏవి ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఆయనకు ఉండకపోవచ్చు, కానీ మీరైతే ఎప్పుడు అతనికి ఎప్పుడు సర్ప్రైజ్ లని ఇంట్రెస్ట్ లని ఇలాంటివి ఏవి ఇంట్రెస్ట్ ఉండదు లక్ష్మి. దానికి ఎప్పుడు జనం 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 అవే అవే ఆలోచనలు ఎప్పుడు 24 గంటలు. జనం, పాలిటిక్స్, ఇవే. పాలిటిక్స్, ప్రజలు, ప్రజా జీవితం ఇదే చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఓకే. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక క్వశ్చన్ అడగచ్చా? లైక్ అంటే మీ హస్బెండ్ గురించి. అడగమ్మా. మీ హస్బెండ్ గురించి బయట అయితే ఎక్కడా చెప్పలేదు. మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? లేదు, అరేంజ్డ్ మ్యారేజ్ మాది. ఓకే. మీకు పిల్లలు ఉన్నారండి? చెప్పానుగా 3 పాపలని. ఓకే. ఓకే. ఆయన ఏం చేస్తూ ఉంటారు మీ హస్బెండ్? మెరైన్ ఇంజనీర్ అమ్మా, మెరైన్. ఓకే. మొన్న మొన్న కూడా ఆయన మీకే సపోర్ట్ చేస్తున్నారండి. మీరు ఆయన అంటే చాలా బాగా అంటే చూసుకుంటారండి. అవును, ఈ వాణి చేస్తున్న ఎలిగేషన్స్ కి తను అవన్నీ అలాంటి ఎలిగేషన్స్ చేస్తే ఊరుకోను, తన ఏంటో మాకు తెలుసు, తన క్యారెక్టర్ తెలుసు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అవునవును, మా మాదిరియే అంటున్నారు. ఆయనకి మీరంటే చాలా ఇష్టం అనుకుంటా. ఆయన అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు మిమ్మల్ని. అవును. ఓకే. అండ్ మీకు దువ్వాడ శ్రీనివాస్ గారికి బెస్ట్ మూమెంట్ ఏంటి? బెస్ట్ మూమెంట్స్ అంటే చాలా ఉన్నాయి మూమెంట్స్. లైక్ మీకు నచ్చిన మెమరబుల్ వన్. మా మధ్యలో ప్రతిరోజు ఒక బెస్ట్ మూమెంటే, ప్రతిరోజు ఒక బెస్ట్ మూమెంటే, ప్రతిదీ ఒక మెమరీనే. ఓకే. అండ్ మూవీ ప్రొడ్యూస్ చేస్తారా? లైక్ ఫ్యూచర్ లో ఆయన ఒకవేళ ఆయన్ని హీరోగా పెట్టి మీరేమైనా శ్రీనివాస్ గారు యాక్ట్ చేస్తారంటే కంపల్సరీ ఎవరైనా ఒక స్టార్ డైరెక్టర్, ఎవరైనా స్టార్డమ్ ఉన్న డైరెక్టర్ ఎవరైనా వచ్చి డైరెక్ట్ చేస్తే ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే.
అండ్ మీ రిలేషన్ వాళ్ళ పిల్లలతో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? శ్రీనివాస్ శ్రీనివాస్ గారు వాళ్ళ పిల్లలతోనా? నేను ఎప్పుడు ఇంతవరకు ఎప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడలేదు. నేను ఎప్పుడు వాళ్ళని మేము ఎప్పుడు డైరెక్ట్ గా ఎదురు పడలేదు కూడా. వాళ్ళు శ్రీనివాస్ గారిని బయటికి పంపించిన తర్వాతనే కదా శ్రీనివాస్ గారితో నేను ఉండడం జరిగింది, కాబట్టి వాళ్ళతో ఎప్పుడు నాకు ఫేస్ టు ఫేస్ ఎదురవడం జరగలేదు. ఓకే, శ్రీనివాస్ గారు మీ పిల్లలతో ఏమైనా చక్కగా మాట్లాడతారా? శ్రీనివాస్ గారికి వాళ్ళ పిల్లలన్నా కూడా చాలా ఇష్టం అమ్మా. వాళ్ళు ఎన్ని అతన్ని చేసినా సరే వాళ్ళ మీద ఎప్పటికీ అతనికి ప్రేమ పోదు. పిల్లలంటే అతనికి చాలా ఇష్టం. మామూలుగా కార్యకర్తల పిల్లలు ఎవరైనా పిల్లలు బాధపడతారని అసలు తట్టుకోలేరు. పిల్లలంటే అతనికి అమితమైన అభిమానం. ఎవరైనా సరే పిల్లలందరినీ కూడా చాలా బాగా చూసుకుంటారు అతను. సో మీ పిల్లలతో కూడా మంచిగానే ఉండేవారు అంటారు? మా పిల్లలతో కూడా మంచిగానే ఉంటారు. ఓకే, మీరు దువ్వాడ శ్రీనివాస్ గారు మీరు కలిసి ఏమైనా ఫెస్టివల్స్ ఏమైనా చేసుకున్నారా? ఫెస్టివల్స్ చాలా సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా పూజల దగ్గర ఉండి చేసుకున్నాం. చాలా కార్యక్రమాలు చేసాం. ఓకే ఓకే. సో ఈ శ్రీనివాస్ గారు కూడా డివోటీ. తను కూడా వెంకటేశ్వర స్వామికి అమితమైన భక్తులు. జగనానికి ఎలాగా వెంకటేశ్వర స్వామికి ఎంత అభిమానిస్తారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే అభిమానిస్తారు. దైవ సమానులుగా తను పూజిస్తారు. ఓకే ఓకే. సో దేవుడు అన్నా జగన్ అన్నా రెండు ఒకటే ఆయనకి. ఒకటే. ఆయన ఎప్పుడు వైట్ అండ్ వైట్ లోనే కనిపిస్తా ఉంటారండి ఎక్కువగా. అది కాకుండా వేరే డ్రెస్ లో ఎందుకు కనిపించరు? అంటే పొలిటికల్ గా ఎక్కువ వైట్ షర్ట్ లో ఉంటారు. అదర్ దాన్ దట్ క్యాంప్ లో ఎక్కడైతే బ్లాక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. బ్లాక్ షర్ట్స్ ఎక్కువ వేస్తారు. ఓకే, సో మామూలుగా మీతో బయటకు వచ్చేటప్పుడు బ్లాక్ షర్ట్ వేసుకుంటారు ఎక్కువ. పొలిటికల్ గా ఉండేటప్పుడు ఖచ్చితంగా ఓన్లీ వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ ఓన్లీ అదే వేసుకుంటారు. వైట్ అండ్ బ్లాక్. బయట చూసేటప్పుడు ఎప్పుడు అలానే కనిపిస్తా ఉంటారు. అండ్ మీరేమైనా ఎక్సర్సైజ్ చేస్తారా? జిమ్ కి వెళ్తారా? ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తారా మాధురి గారు? లేదు లక్ష్మి. నేను ఓన్లీ డాన్స్ భరతనాట్యం చేసేదాన్ని. ఈ 2 years గా ఈ పాలిటిక్స్ లో ఉన్నప్పుడు డాన్స్ కూడా మానేస్తాను కంప్లీట్ గా. అయ్యో, మరి ఇప్పుడు స్టార్ట్ చేసారా? మళ్ళీ స్టార్ట్ చేస్తాను మళ్ళీ. చేయాలి. మేమైతే రీల్స్ లో చూస్తున్నాం. చేస్తాను మళ్ళీ ఖచ్చితంగా. భరతనాట్యం స్టార్ట్ చేస్తాను. రోజు ఒక భరతనాట్యం వీడియో పోస్ట్ చేస్తాను. అవును, ఆల్రెడీ చూస్తున్నాం రీల్స్ లో. ఈ కాంట్రవర్సీ తర్వాత చాలా ఫ్యాన్స్ కూడా మీకు చాలా మంది ఎక్కువయ్యారండి. అవును. సో మీకు ఎలా అనిపిస్తుంది? లైక్ కొంచెం సెలబ్రిటీ ఫీల్ ఏమైనా వస్తుందా? ఈ సెలబ్రిటీ ఫీల్ అలాంటిది ఏమీ లే గానీ ఇంతమంది అభిమానిస్తున్నారు, ఇంతమంది అభిమానాన్ని నేను చూస్తున్నాను అనే ఫీలింగ్ అయితే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఈ నెగటివిటీని పక్కన పెడితే మిమ్మల్ని సపోర్ట్ చేసిన వారు కూడా చాలా మంది ఉన్నారండి. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా చక్కగా పాడుతుంది ఆమె, చాలా చక్కగా డాన్స్ చేస్తారు మాధురి గారు అని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మీకు. అవును అవును, చాలా సపోర్ట్ చేస్తున్నారు. మొన్న వాణి వచ్చి పవర్ కట్ చేసింది కదా ఇంట్లో. నేను చీకట్లో ఉండిపోయాను కదా 1 day కంప్లీట్ గా. చాలా మంది నా నంబర్ మీడియా వాళ్ళ దగ్గర తీసుకొని కాల్స్ చేసి, అక్క పవర్ నీకు లేదంటే ఇబ్బంది పడుతున్నావు, మేము రావాలని ఎక్కడెక్కడి నుంచో తెలంగాణ నుంచి కూడా ఫోన్స్ చేసి కాల్స్ చేసి మాట్లాడుతున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తోంది. ఫ్యాన్స్ అంటే ఎప్పుడు మరి మనం మంచి కోసమే ఆలోచిస్తా ఉంటారు కదా. అవును, నాకు అప్పుడు చాలా చాలా ఆనందంగా అనిపించింది. ఇంతమంది అభిమానిస్తున్నారు. ఈ నెగటివిటీ ఒక పక్క ఉన్నా కూడా ఇంతమంది నెగటివిటీ కూడా ఎవరు చేస్తారు లక్ష్మి? ఈ కూటమి ప్రభుత్వం ఎవరైతే వీళ్ళు ఉన్నారో మాకు ఎగ్నెస్ట్ గా వాళ్ళే చేస్తారు. అంతే కదా. దాన్ని ఎప్పుడు కూడా మనసుకు తీసుకోకూడదు. అంతే, వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళది. అంతే. నాకెందుకో అనిపిస్తుంది మీరు నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ లోకి వెళ్ళిపోతారేమో అని. ఏమో ఏమంటారు మీరు? వెళ్తే ఏముంది, అక్కడ కూడా మా జగనాన్ని కోసం ఎక్కువ మేము చేయొచ్చు, అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు, బిగ్ బాస్ లో కూడా ప్రమోట్ చేయొచ్చు. అంతే అంటారా? అంతే. ఓకే, దువ్వాడ గారు కాకుండా మీకు నచ్చిన సినిమా హీరో ఎవరు? నాకు సూర్య ఇష్టం. హీరో సూర్య. హీరోయిన్స్ లో అయితే ఒకప్పుడు అనుష్క ఇష్టం ఉండేది బాగా. ఇప్పట్లో జనరేషన్ లో ఎవరు లేరు. అప్పట్లో అయితే అనుష్క బాగా ఇష్టం. ఓకే, అంటే ఇప్పుడు మరి ఫేవరెట్ హీరోయిన్స్ ఎవరు లేరా? నాకు ఇప్పుడు ఎవరు లేరు లక్ష్మి. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఇష్టం ఉండేది కానీ
ఏ రోజైతే పవన్ కళ్యాణ్ మా జగనన్న కోసం ఇలా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు, అప్పుడే అతని మీద అభిమానం కూడా పోయింది నాకు. అంటే పొలిటికల్ వేరు, పర్సనల్ వేరు కదా. పొలిటికల్ గా వేరు, ఇది వేరు అంటే అలాగా పర్సనల్ గా ఎవరు వెళ్ళకూడదు. అలా పేరు పెట్టి ఒరే జగన్మోహన్ రెడ్డి అది ఇది అనే పిలిచే అర్హత లేదు కదా ఎవరికి కూడా. అలా అంటారా? ఓకే. సో సరే, ఇప్పుడు సూర్య అంటే తమిళ్లోకి వెళ్ళిపోతుంది, పవన్ కళ్యాణ్ కాదు అంటున్నారు కాబట్టి, మరి తెలుగులో ప్రెసెంట్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రెసెంట్ అంటే ఇంకే ఫేవరెట్ హీరో అంటే ఏమీ లేదు లక్ష్మి. నాకు మూవీ స్టోరీ నచ్చితే ఆ స్టోరీ అది ఆ మూవీ నేను చూస్తాను. హీరో హీరోయిన్ తో సంబంధం లేకుండా ఒక మూవీలో ఒక స్టోరీ ఉంది, ఒక కంటెంట్ బాగుంది అంటే నేను చూస్తాను. నేను ఎక్కువగా మలయాళం మూవీస్ అవి బాగా ఎక్కువ చూస్తాను. తమిళ్ మలయాళం మూవీస్ ఎక్కువ ఇష్టం నాకు బాగా. వాళ్ళ స్టోరీస్ అవి యాక్చువల్లీ మలయాళం మూవీస్ చాలా బాగుంటాయి, స్టోరీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. అక్కడ హీరో హీరోయిన్ సంబంధం అసలు ఉండదు, అసలు క్యారెక్టరైజేషన్ కి సంబంధం లేకుండా స్టోరీస్ చాలా బాగుంటాయి. అందుకే ఎక్కువగా నేను మాక్సిమం ఓటీటీలో నేను ఎక్కువ మలయాళం తమిళ మూవీసే చూస్తాను మాక్సిమం. అవునవును, నేను మలయాళం మూవీస్ చూస్తా ఉంటా. ఈ ప్రెసెంట్ తెలుగు మూవీస్ కూడా ఏంటేంటో ఎంత బడ్జెట్లు పెట్టి ఏం స్టోరీలు తీస్తున్నారు, అసలు ఏమి చెప్పాలనుకుంటున్నారో కూడా అర్థం కాని విధంగా తీస్తున్నారు స్టోరీస్. మొత్తం హై బడ్జెట్ లో, అంత హై బడ్జెట్ లో స్టోరీ అసలు మొన్న డబుల్ స్మార్ట్ చూసాను ఆ మూవీ. ఆ స్టోరీ ఏంటో అసలు మూవీ ఏంటో నచ్చలేదు అంటారు మీకు? నచ్చలేదు. మలయాళం మూవీస్ చూడు ఎంత బాగుంటాయో స్టోరీస్, బడ్జెట్ తో మూవీస్ ఎంత బాగుంటాయి. అవును, రీసెంట్ గా గోట్ లైఫ్ వచ్చింది కదా, గోట్ లైఫ్ చూసారా మీరు? గోట్ లైఫ్ అమేజింగ్ మూవీ, అసలు 2-3 టైమ్స్ చూసాను. హార్ట్ టచింగ్ మూవీ. శ్రీనివాస్ గారు అయితే ఆ మూవీని ఒక 4-5 టైమ్స్ చూసారు. మూవీ చాలా నచ్చింది శ్రీనివాస్ గారికి. నాకు కూడా ఎంత నచ్చిందంటే ఆ మూవీలో హీరో కూడా అసలు ఎంత బాగా యాక్ట్ చేశాడు అసలు. ఎక్సలెంట్ మూవీ. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఈ మధ్యన మంజుమల్ బాయ్స్ ఒకటి, ఆ మూవీ చూడు ఎంత బాగుందో, స్టోరీ ఎంత బాగున్నాయి అసలు. అలాంటి మూవీస్ నాకు బాగా నచ్చుతాయి. ఇప్పుడు శ్రీనివాస్ గారు మూవీస్ చూసి ఎమోషనల్ ఫీల్ అవుతా ఉంటారా? లైక్ ఏడవడం లాంటివి ఏమన్నా జరుగుతూ ఉంటాయా? అలా ఏం లేదు అతనికి. నేను ఏడుస్తాను. నేను గోట్లైఫ్ చూసి నేను ఏడ్చాను, మూవీ చూసి నేను ఏడ్చాను. నేను మూవీస్ చూసి ఎమోషనల్ గా నేను చాలా ఎమోషన్ అయిపోతాను, కానీ శ్రీనివాస్ గారు అన్ని ఎమోషనల్ ని కలగలిపి మింగేస్తారు. అతను అలా అలా ఏమి చెల్లించరు, కానీ మూవీ నచ్చితే, స్టోరీ నచ్చితే ఇన్వాల్వ్ అయి చూస్తారు. మూవీని స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యి చూస్తారు స్టోరీస్, అంతేగాని ఎమోషనల్ అవ్వరు. ఓకే, మరి అంతా అతను ఏ మూవీ చూసి ఎప్పుడు ఏడవలేదు అనుకుంటే, ఏదో ఒక సినిమా చూసి ఏడ్చానని చెప్పారు. అది ఏదో మూవీ, రక్త సంబంధం. ఏది మేడం? సీనియర్ ఎన్టీఆర్ రక్త సంబంధం మూవీ చూసి తను ఏడ్చారంట అప్పట్లో. అదే, నేను అప్పుడు పుట్టానో లేదో నాకే తెలియదు. అప్పట్లో ఆ మూవీ చూసి ఏడ్చారంట. అతను కూడా పుట్టుండరులే, తర్వాత మూవీ చూస్తాం కదా. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు మూవీస్ చూస్తాం కదా, మాయాబజార్ అవన్నీ చూసాం కదా. అలా చూసి ఆ మూవీ చూసి బాగా ఎమోషనల్ అయ్యారంట. ఓకే, సో ఆయన ఎక్కువగా పాత సినిమాలు చూస్తా ఉంటారు. దీన్ని బట్టి మీరు చెప్పారు లక్ష్మి అన్ని అప్డేటెడ్ గా ఉంటారు. కొత్త సినిమాలు చూస్తారు, పాత సినిమాలు కూడా చూస్తారు. ఏ మూవీ కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఓటీటీలో ఏవైనా వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో టైం చూసుకొని టైం దొరికితే చూస్తారు. అంటే ఇప్పుడు టైం దొరుకుతుంది కాబట్టి. మొన్నటి వరకు ఈ 5 years లో అతను ఒక్క మూవీ కూడా చూడలేదు తెలుసా? ఓకే, ఈ 5 years లో ఒక్క మూవీ కూడా చూడలేదు. మరి ఆయన ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారు అంటారు, అంత ఈజీగా ఎమోషనల్ గా అటాచ్ అవ్వరు అంటారు. మరి మీతో ఎలా అటాచ్ అయ్యారు మేడం ఆయన? నాతో ఎమోషనల్ గా ఎందుకు అటాచ్ అయ్యారు అనేది మీరు శ్రీనివాస్ గారిని అడిగితే బాగుంటుంది. నేను చెప్పేదానికంటే శ్రీనివాస్ గారి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే బాగుంటుంది. అంటే శ్రీనివాస్ గారు మాకు దొరుకుతారో దొరకరో తెలియదు కదా, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాం. లైక్ అంటే మీ వేలో ఆయనకి లైక్ మీలో బాగా ఏం నచ్చింది అని. నాలో బాగా ఏం నచ్చింది నేను ఎప్పుడు అడగలేదు శ్రీనివాస్ గారికి. ఈసారి ఎప్పుడైనా ఇద్దరిని కలిసి ఇంటర్వ్యూ చేస్తే అప్పుడు అడగండి మీరే. ఓకే, అడుగుతాను. మేబీ నేను దాన్ని అభిమానంగా చూసుకున్నాను, ప్రేమతో చూసుకున్నాను కాబట్టి ఆ రెండు అతనికి నచ్చి ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో మీ ప్రేమకే పడిపోయారా? అంటే నా అభిమానానికి నా ప్రేమకి. బాగా కేరింగ్ గా చూసుకుంటారు మీరు అయినా సరే. అదే అందుకే అంటున్నా, నేను కేరింగ్ గా చూసుకుంటారు, అభిమానిస్తాను, దానికి ప్రేమిస్తాను, ఆరాధిస్తాను కాబట్టి మేబీ అవన్నీ అతనికి నాలో నచ్చి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అనుకోవడం ఏం లేదులేండి, ఇంచుమించు అదే అవ్వచ్చు. ఎందుకంటే ఒక దగ్గర మైనస్ అయింది, ఇంకో దగ్గర ప్లస్ అయితేనే కదా ఆబ్వియస్లీ
తెలుస్తది లైక్ మేబీ తనకి 30 years లో మిస్ అయిన అభిమానం, ప్రేమ, ఆప్యాయత అన్ని నా దగ్గర దొరుకుండొచ్చేమో. అందుకనే దగ్గరై ఉండొచ్చు. అందుకనే అభిమానించి ఉండొచ్చు. నన్ను కూడా ఇష్టపడి ఉండొచ్చు. సో మీకు ఎప్పుడైనా డైరెక్ట్ గా చెప్పారా ఆయన లైక్ నాకు నువ్వంటే ఇష్టం అని అలా డైరెక్ట్ గా ఎప్పుడైనా చెప్పారా? చెప్పారు. చెప్పారా? ఓకే. సో ఆయన ఎక్స్ప్రెస్ చేస్తారు అప్పుడప్పుడు. ఈజ్ వెరీ ఎక్స్ప్రెసివ్. తను ఏదైనా చాలా ఎక్స్ప్రెసివ్ గా చెప్తారు. తన కళ్ళు వెరీ ఎక్స్ప్రెసివ్ ఐస్. తన కళ్ళలోనే మనం తెలుసుకోవచ్చు మన గురించి ఏమనుకుంటున్నారని. అవునా? ఓకే. అవును. అంటే ఎమోషన్స్ పెద్దగా ఉండవు అని చెప్పారు కదా, సో ఎక్స్ప్రెషన్స్ కూడా పెద్దగా ఎమోషన్స్ లేని వారు ఎక్స్ప్రెషన్స్ పెద్దగా ఇవ్వరు అనమాట. సో నేను అంటే ఎమోషన్స్ అంటే ఎమోషన్స్ ఉంటాయి లక్ష్మి. అంటే మూవీ చూసి ఏడ్చేంత అక్కడ అందులో లేరంటున్నాను. అంటే ఒక మూవీ చూసి, అంటే ఇప్పుడు మనం ఉన్నాం ఒక మూవీలో ఏడిస్తే మనం ఏడుస్తాం, అలాంటిది కాదు. అలా కాకుండా ఎమోషనల్ చాలా. దాన్ని ఎవరికైనా ఏ కార్యకర్తగా ఏదైనా అయిందంటే చాలా ఎమోషనల్ గా చాలా ఫీల్ అవుతారు, చాలా బాధపడతారు. ఎమోషన్స్ చాలా ఎక్కువ. ఎమోషన్స్ లేవని నేను అనట్లేదు. అంటే మూవీ పరంగా నువ్వు చెప్పిన విధంగా మూవీస్ చూసి ఏడవటం అలాంటివి ఉండవు అంటున్నా. ఓకే. సో మీకోసం ఎప్పుడైనా మరి శ్రీనివాస్ గారు కవితలు లాంటివి ఏమైనా చెప్పారా? లేదు. పాటలు ఏమైనా పాడతారా పోనీ మీకోసం? పాట కూడా లేదు. అతని పాటలు, డాన్సులు అలాంటివి ఏమి ఉండదు. ఓన్లీ స్పీచ్లే. ఓకే. అంటే నాలెడ్జ్ ఎక్కువ అతని దగ్గర మనం గెయిన్ చేసుకోవచ్చు. అతను చాలా నాలెడ్జబుల్ పర్సన్ కాబట్టి అతనితో ఉంటే మనకి చాలా నాలెడ్జ్ వస్తుంది. అవును, అవును. ఆయన 30 years నుంచి ఇదే పాలిటిక్స్ లోనే ఉన్నారు కదా. సో తనకి మ్యాక్సిమం ఈ రామాయణ, మహాభారతాలు, భగవద్గీత అన్ని బాగా చదివేశారు కదా. వాటికి సంబంధించిన నాలెడ్జ్ అన్ని ఖచ్చితంగా బాగా మంచి నాలెడ్జ్ దొరుకుతుంది అతని దగ్గర. మనం ట్రావెల్ చేస్తే మనం ఖచ్చితంగా మంచి నాలెడ్జబుల్ పర్సన్స్ అవుతాం. అవును. మరి నాకు చిన్న డౌట్, నేను ఫొటోస్ లో అవి చూస్తుంటారా, ఆయన ఎందుకు ఇంత పెద్ద బొట్టు పెట్టుకుంటారు? యాక్చువల్ గా అతను ఒక టెంపుల్ కి ఎక్కడికో వెళ్ళారంట. ఈ బొట్టు పెట్టడం అనేది కూడా ఒక 3 years నుంచి పెట్టుకుంటున్నారు. 3 or 4 years. ఆ టెంపుల్ కి వెళ్ళినప్పుడు మధురైలో మధురై మీనాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్పిరిచువల్ పర్సన్, ఒక స్వామీజీ శ్రీని గారికి బొట్టు పెట్టి, ఈ బొట్టు నీ లైఫ్ లో ఇలాగే నువ్వు కంటిన్యూ చేయి, నీకు అంతా శుభం జరుగుతుంది అని చెప్పారంట. సో అప్పటి నుంచి అక్కడి నుంచి ఆ బొట్టు ఇప్పటికి కూడా ఆ మధురై నుంచి తెప్పించుకుంటారు ఆ బొట్టుని. ఆ బొట్టు ఫ్లవర్ సంపంగి పూలతో తయారు చేస్తారనమాట. అది అక్కడ మధురైలో అక్కడ నుంచి తెప్పించుకొని అది అలా పెట్టుకోవడం అప్పటి నుంచి అలవాటైంది. యాక్చువల్ గా నాకైతే శ్రీనివాస్ గారు బొట్టు లేకుండానే ఇష్టం. బొట్టు లేకుండానే ఇష్టమా? ఎందుకంటే అలాగా, అంటే బొట్టు ఉంటే మంచిగా పద్ధతిగా కనిపిస్తారుగా. అవును, నాకు బొట్టు లేకుండా ఉంటే ఇంకా బాగా కనిపిస్తారు అనిపిస్తుంది. కానీ ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా బొట్టు ఉంటేనే బాగుంటారు సార్ అని అందరూ అంటూ ఉంటారు. ఓకే. సో మరి దువ్వాడ శ్రీనివాస్ గారు ఏ పర్టికులర్ డ్రెస్ లో ఉంటే మీకు ఇష్టం? శ్రీనివాస్ గారు బ్లూ కలర్ బ్లూ ఐస్ బ్లూ జీన్స్, పైన బ్లాక్ కలర్ టీ షర్ట్ గానీ వైట్ కలర్ టీ షర్ట్ గానీ వేసుకుంటే నాకు ఇష్టం. ఓకే. టీ షర్ట్ లో ఫిట్ గా కనిపిస్తారు కదా మంచిగా. అవును, బాగుంటారు. అవునవును, బాగుంటారు. సో మరి మీరు మంచిగా అందంగా రెడీ అవుతారు, మీరు శారీస్ అవి కట్టుకుంటా ఉంటారు కదా. శారీ అలా మీరు బాగా రెడీ అయినప్పుడు ఎప్పుడైనా బాగున్నావు ఈ రోజు అని ఏమైనా చెప్పారా? అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? శ్రీనివాస్ గారికి యాక్చువల్ గా శారీస్ వేసుకుంటేనే ఇష్టం. తనకి బట్టలు అనేవి ఆడపిల్లలు ఎంత నిండుగా వేసుకుంటే అంత అందంగా ఉంటారని చెప్తారు. అందుకనే ఇప్పుడు కూడా నేను బోట్ నెక్ బ్లౌజెస్ అవి వేసుకుంటాను. బట్టలు అనేవి హుందాతనాన్ని ఇస్తాయి ఆడపిల్లలకి. సో అవి ఎంత నిండుగా ఉంటే ఆడపిల్లలు అంత నిండుగా అందంగా ఉంటారు అని చెప్తారు శ్రీనివాస్ గారు. ఓకే. సో మీకు ఎప్పుడైనా శారీ ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా? శారీయా? లాస్ట్ ఇయర్ సంక్రాంతికి అనుకుంటా ఆ శారీ కొని పెట్టారు నాకు. ఓకే, నైస్, దట్స్ నైస్. అండ్ మీరు మేకప్ ఎక్కువగా వేసుకుంటున్నారు అని చెప్పి కొందరు అంటున్నారు, కానీ మీరు నేచురల్ గానే బాగుంటారు. నేను అసలు మేకప్ కూడా వేసుకోలేదు, ఏం లేదు. కొంచెం క్లాసికల్ గా నా కాటుక అనేది చిన్న ముందు కాలేజ్ 10th class నుంచి నా కాటుక పెట్టుకోవడం అలవాటు. ఈ భరతనాట్యంలో ఏంటంటే కళ్ళకు కాటుక, ఐలైనర్, ఐబ్రోస్ ఇవన్నీ బాగా అవన్నీ వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అప్పటి నుంచి నాకు అలవాటు అంతే.
అంతే తప్ప మేకప్ అంటే ఏమి అంత హెవీగా నేనే మేకప్ ఏం వేసుకోను. ఆ! అంటే కొందరు కామెంట్స్‌లో అవి మామూలుగా చూసాను. అలా మేకప్ ఏసుకుంటేనే ఏమని చూడగలం, లేపోతే ఈమెను అసలు చూడనే లేము అని చెప్పి కొందరు అంటున్నారు. కానీ ఇప్పుడు నేను చూస్తున్నా గదా! మీరైతే బాగున్నారు యాక్చువల్లీ. ఈ అండ్ ట్రోల్స్ చేసే వాళ్ళు ట్రోల్స్ చేస్తారులే లక్ష్మి. ట్రోల్స్ వాళ్ళు చేయని ఏం వాళ్ళు ఎప్పుడు తగ్గరులెండి. ఎప్పుడు చేస్తూనే ఉంటారు. మీరు అంతే. ట్రోలర్స్‌కేమన్నా వార్నింగ్ లాంటిది లేకపోతే ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? నేను ఎవ్వరికి ఏం వార్నింగ్ ఇవ్వాలనుకోవట్లేదు. సపోర్ట్ ఓకే. చేసేవాళ్ళు అందరికి ఒకటే చెప్తా. సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. మనకు అపోజ్ చేసేవాళ్ళు అపోజ్ చేస్తూ ఉంటారు. రెండిటిని కూడా ఒకేలాగా తీసుకొని వెళ్ళాలి. వీళ్ళు సపోర్ట్ చేశారని మనం తెగ పొంగిపోకూడదు. వీళ్ళు మనకి అపోజ్ చేశారని డీలా పడిపోకూడదు. రెండిటిని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళిపోతేనే లైఫ్ బావుంటుంది అని నా ఫీలింగ్. అవును. మరి ఇప్పుడు ఇంత ఇష్యూస్ అవి జరుగుతున్నాయి కదా! శ్రీనివాస్ గారు మీతో కాంటాక్ట్‌లో ఉన్నారా? అంటే కాల్ చేస్తా ఉంటారా? ఫోన్ మాట్లాడతారు. కంటిన్యూస్‌గా రోజు ఫోన్ మాట్లాడతారు. కంటిన్యూస్‌గా కాంటాక్ట్ లోనే ఉంటారు. హ్మ్. రోజు ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. ప్రెజెంట్ బిజినెస్ వర్క్‌లో వరంపురంలో ఉన్నారు. అవును చెప్పారు. ఖచ్చితంగా మళ్ళీ త్వరగా వచ్చేసి తన కార్యక్రమాలన్నీ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ కార్యక్రమాలన్నీ లైక్ ఎక్కడ స్టార్ట్ చేస్తారు? అంటే మీకు ఆల్రెడీ ఒక బిల్డింగ్ ఉంది కదా! అక్కడే స్టార్ట్ చేస్తారా? నేనైతే ఇక్కడ స్టార్ట్ చేయమంటున్నాను లక్ష్మి. కానీ హ్మ్. శ్రీనివాస్ గారు ఇంకా ఎలా నిర్ణయం తీసుకుంటారో ఇంకా తెలీదు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు. అండ్ ఫైనల్‌గా మా ఇప్పటి వరకు మీ మీ గురించి, శ్రీనివాస్ గురించి మీడియాలో చెప్పందేమన్నా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు మీరు. మీడియాలో చెప్పనంటూ ఏం లేదు. అన్ని చెప్పేసాను. ఓకే. అన్నీ చెప్పేశారు. లైక్ ఓపెన్ బుక్ ఆ! మా లైఫ్. ఓకే. హ్మ్. లాస్ట్‌గా మరి ఎప్పుడు మాట్లాడారు? లాస్ట్ కాల్. ఇప్పుడే మార్నింగ్ మాట్లాడారు. మధ్యాహ్నం ఫోన్ చేశాను. లంచ్ చేసారా అని ఫోన్ చేశాను. హ్మ్. పాపం హోటల్ ఫుడ్ అవి తిన్నారు కదా! తను బయట ఉండిపోయారు. కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు. ఓకే. ఇప్పుడు ఈహా టీవీ మా ప్రేక్షకులు లైక్ అందరూ చూస్తున్నారు. ఈహా టీవీ తరపు నుంచి మీరు వాణి గారికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? రాజకీయ అనేది అందరికీ ఇష్టం ఉంటుంది. చాలా మందికి ప్యాషన్ ఉంటుంది. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. చెయ్యొచ్చు. రాజకీయాలు రాజకీయంగా చేయాలి. ఎవరి ఆ! పర్సనల్ గా వాళ్ళు ఎదగాలి. కానీ ఇంకొకరి జీవితాన్ని బలిగొని, ఇంకొకరి జీవితాన్ని నాశనం చేసి పైకి ఎదగాలనేది చాలా తప్పు. అది ఆమె తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. ఓకే. సో, అంతా మంచిగా జరగాలని నేను కూడా కోరుకుంటున్నా. థాంక్ యూ లక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.